ఇదేం బిగ్ బాస్ రా అయ్యా అనిపించేటట్టు ఉంది ఈ ఎపిసోడ్. ఎందుకంటే ఇప్పటి వరకు బిగ్ బాస్ హిస్టరీలో తిట్టుకోవడం, తోసుకోవడం వరకు మాత్రమే జరిగింది. కానీ ఈరోజు ఎపిసోడ్లో ఏకంగా లేడీ కంటెస్టెంట్లు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఇక ఆడమగ తేడా లేకుండా గేమ్ పేరుతో అమ్మ బాబోయ్ ఈ దరిద్రం మామూలుగా లేదయ్యో అనిపించేలా ఉంది. అసలు బిగ్ బాస్ హిస్టరీలోనే ఇది వరస్ట్ ఎపిసోడ్ అనిపించేలా చేశారు కంటెస్టెంట్లు. అసలు ఏం జరిగిందో పూర్తిగా చూద్దాం. ఇక ప్రధానాంశాల్లోకి వెళ్తే బిగ్ బాస్ డే 18 విశేషాలు. కొట్టుకున్న కంటెస్టెంట్లు, బూతులు బాబోయ్, తూ అంటూ ఊసుకున్న ప్రేరణ, విష్ణుప్రియ. బిగ్ బాస్ హిస్టరీలోనే వరస్ట్ ఎపిసోడ్. జుట్టు పట్టుకుని కొట్టుకున్న కంటెస్టెంట్లు, రే ఎవర్రా మీరంతా. బిగ్ బాస్ హౌస్లో ఈ ఎపిసోడ్ మాత్రం అంతకుమించి అనేలా ఉంది. ఎందుకంటే ఇందులో లేనిది లేదు. బూతులు, కొట్టుకోవడం, తిట్టుకోవడం, తన్నుకోవడం. ఒక్క మాటలో చెప్పాలంటే జుట్టు పట్టుకుని పొట్టు కొట్టుకున్నారు కంటెస్టెంట్లు. ముఖ్యంగా ప్రేరణ, విష్ణుప్రియ గొడవ చూసిన తర్వాత వీళ్ళకంటే వీధిలో నల్ల దగ్గర కొట్టుకునే ఆడోళ్ళు కూడా బెటరే అనిపిస్తుంది. మరోవైపు పృథ్వీ అయితే సైకోలా వీరవిహారం చేశాడు. మణికంఠ మీద అయితే బూతులతో రెచ్చిపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఎపిసోడ్లో మసాలా మామూలుగా లేదు. అసలు ఏం జరిగిందంటే ప్రభావతి 2.0 రాకతో హౌస్లో కోడిగుడ్లు కలెక్ట్ చేసే గేమ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్నటి ఎపిసోడ్లో శక్తి టీం ఎక్కువ ఎగ్స్ కలెక్ట్ చేయడంతో అవతలి కాంతారా టీం నుంచి నబీల్ అవుట్ అయిపోయాడు. ఇక నబీల్ను సంచాలక్ చేయగా ఈ ఎపిసోడ్లో గేమ్ మళ్ళా మొదలైంది. అంతా ప్రశాంతంగా సాగుతుంది అనేలోపు సోనియా వెళ్ళి కాంతారా టీం బుట్టలో ఎగ్స్ కొట్టేసింది. దీంతో యష్మి కూడా వెళ్ళి శక్తి టీం గుడ్లు 4 కొట్టేసింది. ఇక్కడ మొదలైందయ్యా రచ్చ. ఇక నిఖిల్ ఎంట్రీ ఇచ్చి రచ్చ చేశాడు. వెళ్ళి కాంతారా టీం బుట్టలో ఎగ్స్ దోచేశాడు. దీంతో నిఖిల్, యష్మి మధ్య కాసేపు డైలాగ్ వార్ నడిచింది. ఓవైపు మాటలతో యష్మి రెచ్చగొడుతుంటే ఆదిత్య ప్లీజ్ నిఖిల్ అంటూ బతిమలాడుకున్నాడు. నీ ఇష్టం వచ్చింది చేసుకోపో అంటూ నిఖిల్తో యష్మి అంది. దీనికి రెచ్చిపోయిన నిఖిల్ దమ్ముంటే ఆపు, నేను మూసుకుని వెళ్తుంటే నన్ను ఎందుకు అంటున్నావు అంటూ మీదికి వెళ్ళాడు. ఇక కాంతారా టీం చీఫ్ అభయ్ అయితే ఈరోజు మొత్తం కాళ్ళు చాపుకొని మూల కూర్చున్నాడు. మీకు నచ్చినట్లు మీరు ఏడవండి అన్నట్లు చేతులెత్తేశాడు. దీంతో మొదటి రౌండ్లో నిఖిల్ టీం 66 ఎగ్స్ కలెక్ట్ చేయగా కాంతారా టీం 30 ఎగ్స్కే సరిపెట్టుకుంది. బిగ్ బాస్ రూల్ తర్వాత మూవింగ్ ప్లాట్ఫామ్ మీద ఓ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో కాంతారా టీం ఎక్కువ పాయింట్లు గెలిచింది. ఇక నిన్న నబీల్ తనని తాకరాని చోట తాకబోయాడంటూ చెప్పిన విష్ణుప్రియ తన మాట వెనక్కి తీసుకుంది. ఇందాక గేమ్లో నబీల్ టచ్ చేయలేదు, బై మిస్టేక్ టచ్ చేశాడేమోనని నేను అలా అరిచా, కానీ తను అలా ఏం చెయ్యలేదు. ఐఎమ్ సారీ నబీల్, రాంగ్ వర్డ్ యూజ్ చేసినందుకు. నిన్ను హర్ట్ చేయాలని నేను అలా అనలేదు. నువ్వు చాలా మంచి అబ్బాయి అంటూ సారీ చెప్పింది విష్ణు. మరోవైపు బిగ్ బాస్ హౌస్లో కొత్త రూల్ పెట్టాడు. బిగ్ బాస్ ఇంటి కిచెన్లో ఇక నుంచి ఒక కొత్త రూల్ వచ్చింది. కిచెన్లో ఒక్క సమయంలో ఒక్క టీం మాత్రమే వంట చేయాలి. అలానే ఒక టీం వంట చేసేటప్పుడు ఆ టీంకి సంబంధించిన 3 మాత్రమే కిచెన్లో ఉండాలి. కిచెన్ అందుబాటులో ఉన్న సమయంలో మీరు కూరగాయలు కోయటం కూడా లెక్కలోకి తీసుకుంటాం అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇది విన్న వెంటనే కంటెస్టెంట్ల ముఖాలన్నీ మాడిపోయాయి. ఇక కాంతారా చీఫ్ అభయ్ అయితే మనిషి పుట్టారా లేదా, అసలు ఈ రూల్స్ రాసినోళ్ళు అంతమందికి 3 ఎలా వండుతారు, దమాక్ లేదు మీకు. తినటానికి టాస్కులు పెడుతున్నారా లేక తినకుండా ఉండటానికి పెడుతున్నారా, నీ అమ్మ సైకోగాళ్ళు, పిచ్చి రూల్స్, సైకోగాడు బిగ్ బాస్ అంటూ రెచ్చిపోయాడు. ఇక అందరూ సైలెంట్ అయిపోయాక నెమ్మదిగా పద్మావతి రెడ్ ఎగ్ వదిలిపెట్టింది. దీని తరువాతి రోజు ఉదయం నిఖిల్ చూసి నైస్గా జోబులో వేసుకున్నాడు. తర్వాత మళ్ళీ గేమ్ మొదలు కాగానే పృథ్వీ రెచ్చిపోయాడు. ఎగ్ ఎవరు తీసుకోకుండా అందరినీ తోసిపారేశాడు. దీంతో ఎందుకు పృథ్వీ అంటూ ఆదిత్య, మణికంఠ దీనంగా అడిగేసరికి నోరు జారాడు పృథ్వీ. అమ్మాయిలా ఏడిస్తే ఇక్కడొద్దు, పొండి ఇక్కడి నుంచి అంటూ పృథ్వీ అన్నాడు. దీంతో పృథ్వీ మైండ్ యువర్ టంగ్ అంటూ మణికంఠ కాసేపు గొడవ వేసుకున్నారు. ఇక అమ్మాయిలు అని కూడా చూడకుండా ఓ చేత్తో యష్మి, మరో చేతితో ప్రేరణ పట్టుకుని చాలాసేపు కథలనివ్వకుండా అలానే ఉన్నాడు పృథ్వీ. దీంతో ఆ ఊపులో ప్రేరణ పృథ్వీకి గూబ మీద ఒకటిచ్చింది. దీంతో కొడుతున్నావు అంటూ కాసేపు పృథ్వీ గొడవ పడ్డాడు. తరువాత ఎగ్స్ కోసం నిలబడినప్పుడు విష్ణుప్రియ, సీత చేయి పట్టుకుని ప్రేరణను వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ప్రేరణ వాళ్ళ చేయి పట్టుకుని విడిపించే ప్రయత్నం చేసింది. దీంతో ప్రేరణను తోసేసింది విష్ణుప్రియ. అలా అవుతుందని నాతో పెట్టుకోకు అంటూ విష్ణు అనడంతో ప్రేరణ కూడా తోసేసింది. మరోవైపు ఉన్న ఎగ్స్ను డిఫెండ్ చేసుకోవడం మానేసి అభయ్ చేతులెత్తేసి పట్టుకెళ్ళిపోండి అన్నట్లుగా వదిలేశాడు. దీంతో మణికంఠ ఫైర్ అయ్యాడు. అంత కష్టపడి గుడ్లు సంపాదిస్తే అలా ఈజీగా ఇచ్చేస్తున్నావు ఏంటి అంటూ గొడవ చేశాడు. ఆ కోపంతో మైకు విసిరేసి పక్కకెళ్ళిపోయాడు మణి.
తరువాత ఒక టీం బుట్టను మరో టీం విసిరేసిన ఎగ్స్ అన్ని చిందరవందరంగా పడేశారు. దీంతో ప్రేరణను సీత ఆపడానికి ట్రై చేస్తే ప్రేరణ తన్నింది. దీంతో విష్ణు కూడా ప్రేరణ పట్టుకుంది. ఆ కోపంతో చూడు ఈ రాక్షసి కూడా వచ్చిందంటూ ప్రేరణ తిట్టింది. దీంతో నువ్వు కాదేంటి రాక్షసి దాన అంటూ విష్ణుప్రియ తిట్టింది. ఆ హీటెడ్ డిస్కషన్లో విష్ణుప్రియ మీద తూ అంటూ ఊసింది ప్రేరణ. దీంతో విష్ణు కూడా అదే పని చేసింది. దీనికి క్యారెక్టర్లెస్ అంటూ విష్ణుప్రియను తిట్టింది ప్రేరణ. అవును నువ్వు పెద్ద క్యారెక్టర్, అతి పెద్ద పతివ్రతవి అంటూ విష్ణుప్రియ కోపంలో అంది. ఇక తరువాత క్యారెక్టర్లెస్ అంటే ఎందుకు ఒప్పుకున్నావు, లాగి కొట్టాల్సింది ఎందుకు ఊరుకున్నావు అంటూ విష్ణుప్రియపై నైనిక ఫైర్ అయ్యింది. తరువాత సంచాలక్ నబీల్ తన టీంకి హెల్ప్ చేద్దామని ట్రై చేయడంతో సోనియా వెళ్ళి ఫైర్ అయింది. దాంతో నబీల్ కూడా సోనియాపై గట్టిగానే అరిచాడు. వెంటనే పృథ్వీ నబీల్ మీదకెళ్ళి అరవకు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇది చూసి మొత్తం అందరూ సైలెంట్ అయిపోయారు. అప్పుడు మణికంఠ ఏదో చెప్పడానికి ట్రై చేస్తే పృథ్వీ కన్నడ ఇంగ్లీష్లో గట్టిగానే బూతులు తిట్టాడు. దీంతో మణికంఠకి బీపీ తన్నేసింది. ఇద్దరూ కాసేపు వాదించుకున్నారు. ఈ గోలలోనే ఎవరి దగ్గర ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చెప్పాలంటూ బిగ్ బాస్ అడిగాడు. లెక్క పెట్టాక శక్తి టీం దగ్గర 263, కాంతారా టీం వద్ద 25 ఎగ్స్ ఉన్నాయి. దీంతో ఈ రౌండ్లో ఓడిపోయిన కాంతారా టీం నుంచి ఒక ప్లేయర్ను తప్పించే అవకాశం శక్తి టీంకి ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో ప్రేరణను గేమ్ నుంచి అవుట్ చేసింది శక్తి టీం. అయితే గేమ్ మాట ఏమో కానీ ఈ ఎపిసోడ్లో బూతులు, తిట్టుకోవడం, కొట్టుకోవడం చూస్తే రే ఎవర్రా మీరంతా అని ఖచ్చితంగా ఆడియన్స్కి అనిపించి ఉంటుంది. ముఖ్యంగా ఆడామగ అనే తేడా లేకుండా అందరూ ఫుల్ వైలెంట్ అయ్యారు. దీన్ని బట్టి బిగ్ బాస్ ఖచ్చితంగా ఏదో ఒక వార్నింగ్ ఇచ్చినా ఇస్తాడు. అయినా ఈ మాత్రం చేస్తేనే కదా బిగ్ బాస్కి కూడా నచ్చుతుంది. అందుకే అంత కొట్టుకున్నా సైలెంట్గా చూస్తూ ఉన్నాడు. For more updates, please subscribe to Vibrant.